అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాల పండుగ. నేను బోనం ఎత్తుకున్నాను. ఇంతకుముందు కూడా ఒక బోనాల వీడియో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పి షార్ట్ అప్లోడ్ చేసిన. అదేమో హైదరాబాద్లోది, ఇదేమో ఊర్లో బోనాల పండుగ. ఇంకా ఊర్లో అయితే బోనాలు డప్పు చప్పుళ్ళతో తీస్తారు కదా, ఇంకా డప్పు చప్పులతో మేమైతే బోనం ఎత్తుకున్నాం. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఊర్లో బోనాలు ఎలా జరిగాయో ఫుల్ వీడియో చూడండి. ఊర్లలో అయితే అన్ని బోనాలు ఒకటేసారి వెళ్తాయి, చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ అన్ని బోనాలు ఊర్లో బొడ్రాయి దగ్గరికి వెళ్ళినాం. బొడ్రాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత బొడ్రాయి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ముత్యాలమ్మ గుడికి వెళ్ళినాం. మా అమ్మ వాళ్ళ ఊర్లో ముత్యాలమ్మ గుడి మాత్రం చాలా దూరంగా ఉంది. ఊరికి దూరంగా 1.5 కిలోమీటర్ దూరంగా ఉంది. మా ఊర్లో అయితే ఊర్లోనే ఉంటుంది, కానీ అమ్మ వాళ్ళ ఊర్లో కొంచెం దూరంగా పొలాలలో ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళే వరకు చాలా నైట్ అయిపోయింది. ఇంకా అందరు ఫస్ట్ బొడ్రాయి దగ్గర 3 ప్రదక్షిణాలు చేసేసి దాని తర్వాత మళ్ళీ అక్కడ పోచమ్మ గుడికి అయితే వెళ్ళినాం. ఇప్పుడు బొడ్రాయి దగ్గర ప్రదక్షిణాల కోసం ఉన్నామండి. చూడండి, అన్ని బోనాలు ఒకటేసారి చాలా మంచిగా అనిపిస్తుంది. బోనం ఇంటి నుంచి బయటికి దిగినప్పుడే 5 అయ్యింది. 5 గంటల నుంచి బోనాలు బయటికి వెళ్తే ఇంకా బొడ్రాయి చుట్టూ తిరిగి బయటికి మళ్ళీ పోచమ్మ గుడికి వెళ్ళే దారి వరకు ఇంకా చీకటి అయిపోయింది. చూడండి, బోనాల పైన దీపాలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇంకా అప్పుడు అందరం కలిసి పోచమ్మ గుడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మాత్రం 8 అయింది అనుకుంటా, 7:30, 8 అయింది. ఇప్పుడు అందరూ ఒకటేసారి పోచమ్మ గుడికి వెళ్దామని చెప్పేసి అందరూ వచ్చింది దాకా ఒక దగ్గర ఆగినాము. ఆ పోచమ్మ గుడికి వెళ్ళే రూట్లో అందరం ఒక దగ్గర ఆగి ఇప్పుడు అందరూ వచ్చిన తర్వాత ఇంకా పోచమ్మ గుడికి అయితే బయలుదేరుతుంది. ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి అన్ని బోనాలు. ఇంకా పోచమ్మ గుడి దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ లైట్ సెట్టింగ్స్తో డెకరేషన్ దూరంగా. ఇంతకుముందుకైతే ఈ లైట్స్ కూడా పెట్టకపోతుండే, ఇప్పుడైతే లైట్స్ అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు చీకట్లో ఇంత దూరం రావాలంటే ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇంకా పండుగల టైంలో మంచిగానే గుడి దగ్గర వరకు బాగానే చేసిరండి. లైటింగ్స్ ఉన్నాయి, కొంచెం పోవడానికి కూడా అంతా ముళ్ళు లేకుండా చేసి పెట్టారు. నేనైతే బోనాలకి వెళ్ళి ఇంకా అక్కడ హడావుడిలో అమ్మవారికి బోనం ఎక్కిచ్చేది కూడా ఏం చూపించలేదు. చాలా ఎక్కువ బోనాలు అసలు వెళ్ళడానికే లేదు. బోనం ఎక్కిచ్చేసి వచ్చి 3 ప్రదక్షిణాలు తిరిగి బోనం ఎక్కిచ్చేసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చే వరకల్లా 8 అయింది. ఇంకా మా పిల్లల్ని వేసుకొని అంత దూరం అని చెప్పేసి పిల్లలు ఏడుస్తూ ఊరికే మమ్మీ కావాలంటారు అని ఇంకా అమ్మనైతే ఇక్కడ రాలేదు. బొడ్రాయి దగ్గరికి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయింది. పిల్లలు బాగా సతాయిస్తారు అని చెప్పేసి ఇలా అయితే అమ్మ వాళ్ళ దగ్గర